రీఎంట్రీ చేపిచ్చి, మళ్ళీ టాస్క్‌లు పెట్టి, మళ్ళీ ఓటింగ్‌లు పెట్టి, దాని ద్వారా నేనేదో చేస్తాను, దాని ద్వారా సెలెక్ట్ చేస్తానని చెప్పి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో ప్లీజ్ చెప్పండి. నాకైతే ఇది రాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. కావాలంటే ఇద్దరిని పెట్టుకోండి. శ్రీజ దమ్ముని అండ్ భరణి గారిని నాకేం ప్రాబ్లమ్ లేదనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు ఒకళ్ళని ఇంత కష్టపడి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చేసి, మళ్ళీ ఏదో కష్టపడి జనాలు ఫైట్‌తో వచ్చాక, నేను మళ్ళీ ఏదో ఒకటి పెడతా అంటే అక్కడ నాకు ఫెయిర్‌గా ప్రాసెస్ జరిగిద్దని అసలు నమ్మకమే లేదు. మళ్ళీ రీఎంట్రీలు ఉంటాయా అంటే మనం చెప్పలేం గదా! అట్లా చెయ్యరు. అట్లా చేసే ఆప్షన్స్ తక్కువుంటాయి గదా! రీఎంట్రీ ఇచ్చేటప్పుడు న్యాయంగా ఇవ్వండి. ఆమె ఎలిమినేషన్ త్రూ జనాల ఓట్లతో అవ్వలేదు. సో, షీ ఈస్ ఫెయిర్ ఫర్ రీఎంట్రీ. కానీ భరణి గారి ఎలిమినేషన్ జనాల ఓట్లు లేకనే అయ్యింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు భరణి గారిని? తనుజకు సపోర్టా? అసలు కప్పే ఇచ్చేసేయండి. వద్దు. మా టైం వేస్ట్ ఎందుకు? కప్పిచ్చేసేయండి. ఫినాలే పెట్టేసేయండి. అయిపోతది. మీరందరూ కూడా చూస్తున్నారు కదా! మీకేమనిపిస్తుందో చెప్పండి. నాకు అనిపించినట్లే మీకు అనిపిస్తుందా? లేకపోతే మీకేమన్నా రైట్ అనిపిస్తే